హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అడుగుపెట్టిన రంగం అంటూ లేదు. ఇవాళ రేపు చాలా విస్తృతంగా అది ప్రచారంలోకి వస్తోంది. అయితే ఇది అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కొన్ని ప్రైవేట్ సంస్థలు రోబోలను తయారు చేయడంలో పూర్తి స్థాయిలో నిమగ్నమైపోయాయి. తమ సత్తా చాటి ఈ రంగంలోకి దూసుకుపోవాలన్న ఉద్దేశంతో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే సారా మానవ రూప రోబోను సిద్ధం చేయగా తాజాగా సౌదీ అరేబియాలోని క్యూఎస్ఎస్ సిస్టమ్స్ ఒక మొగ రోబోను తయారు చేసింది. దీనికి మొహమ్మద్ అనే పేరును కూడా పెట్టింది. ఈ రోబోను ఇటీవల డీప్ ఫెస్ట్ ఈవెంట్లో లాంచ్ చేశారు. అయితే ఓ కార్యక్రమంలో ఈ రోబో పాల్పడిన చర్యకు గాను ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోబో ఏం చేసింది అనే కదా మీ డౌటు? ఎస్, ఈ రోబో ఏం చేసిందంటే మహిళా రిపోర్టర్ను వేధించిందంటూ జనాలు కామెంట్లు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే ఈ మొగ రోబోని లాంచ్ చేసిన కార్యక్రమంలో దీని పక్కనే రాబియా అల్ ఖాసామి అనేటువంటి ఒక మహిళా రిపోర్టర్ నించునుందుట. ఆ రోబో గురించి ఆమె చాలా వివరిస్తుంది సీరియస్గా. అది వెనక నుంచి ఆమెను తాకబోయిందిట. ఇంతలో రిపోర్టర్ కాస్త తేరుకుని కొంచెం ముందుకు జరిగిందిట. అయితే ఈ మొత్తం తతంగానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతానికి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ న్యూస్ ట్రెండింగ్లో ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. చేతి కదలికలను సరిగ్గా ప్రోగ్రాం చేయకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని కొందరు వాదిస్తుంటే, ఈ మగ రోబో చర్యలు వేధింపులకు దారితీశాయని మరికొందరు వాదిస్తున్నారు. రోబో చేయి తాకినప్పుడు మహిళా రిపోర్టర్ చాలా అసౌకర్యంగా కనిపించిందని, ఆ రోబో వేధింపులకు పాల్పడిందని చెప్పడానికి ఇదే సజీవ సాక్ష్యం పేర్కొంటున్నారు. కొందరు నిపుణులు మాత్రం మరో వాదన కూడా వినిపిస్తున్నారు. మహిళా రిపోర్టర్ మాట్లాడుతున్న సమయంలో తన ఎడమ చేతిని అటు ఇటు తిప్పుతుందని, బహుశా అది షేక్ హ్యాండ్ సంజ్ఞేమో అని భావించి ఆ రోబో కూడా తన చేతిని ముందుకు అలా కదిలించుండొచ్చని చెప్తున్నారు. అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. అంతే తప్ప ఫీలింగ్స్ లేని ఆ రోబోకి వేధింపు ఆలోచన అసలు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ రోబో ప్రోగ్రామింగ్ని తప్పకుండా పరిశీలించాల్సిందే అంటూ ఇతరులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా వైరల్ అవుతున్న ట్రెండింగ్ అవుతున్న ఈ వార్తలో మాత్రం నెటిజన్లు డిఫరెంట్ వేస్లో స్పందిస్తున్నారు. కొందరైతే రోమియో రోబో అంటూ కూడా వాళ్ళు తమ కామెంట్లో తెలియజేస్తున్నారు. మొత్తానికి రోబో ఆ పరిచయ కార్యక్రమంలో అలా చేయడం ఇది నిజంగా చాలా గర్హించదగ్గ విషయం అని చాలామంది అంటున్నారు.